మన తెలంగాణలో ఉన్న అన్ని ఫేమస్ టెంపుల్స్‌లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ శ్రీ దుబ్బరాయేశ్వర స్వామి టెంపుల్. ఇది జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండల్ పెంబట్ల అనే విలేజ్‌లో ఉంది. చాలా సంవత్సరాల క్రితం శివుడు ఇక్కడ దుబ్బలో కనిపించారంట కొంతమందికి. సో, అందుకే దీన్ని దుబ్బరాయేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. అయితే దాదాపు 250 సంవత్సరాల క్రితం ఇక్కడ దట్టమైన అడవి ఉండేదంట. సో, ఇక్కడ కట్టెల కోసం వచ్చిన కొంతమందికి ఇక్కడ దుబ్బలో కనిపించిందంట శివలింగం. సో, మనమైతే ఈ దుబ్బరాయేశ్వర స్వామి టెంపుల్‌కి బయలుదేరినాము. ఇదే శ్రీ దుబ్బరాయేశ్వర స్వామి టెంపుల్. చూడండి ఎలా ఉందో. ఇక్కడ పైన బోర్డ్ కూడా పెట్టారు. శ్రీ దుబ్బరాయేశ్వర స్వామి దేవస్థానము. సో, ఇక్కడ టెంపుల్ ముందు పెద్ద గజస్తంభం కూడా ఉంది చూడండి. సో, ఫస్ట్ మనం కాళ్ళు కడుక్కొని ఇంక లోపలికైతే వెళ్దాము. ఇక్కడ ఒక పాత బావి కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్‌లో. సో, వాటర్ కూడా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ పక్కనే ట్యాప్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇంక లోపలికైతే వెళ్ళొచ్చు. అయితే దీని హిస్టరీ ఏంటి అంటే దాదాపు 250 సంవత్సరాల క్రితం ఇక్కడ దట్టమైన అడవి ఉండేదంట. సో, ఇక్కడికి కట్టెల కోసమని ఇద్దరు వ్యక్తులు వచ్చారంట. అయితే వాళ్ళకి ఇక్కడ దుబ్బలో శివలింగం కనిపించిందంట. అయితే ఫస్ట్‌లో తంబల్ల సంబయ్య అనే వ్యక్తి పెంకుటిల్లుతో ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారంట. తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురైన శ్రీ తమ్మల్ల దుబ్బమ్మ గారు 1945 నుంచి 46 టైంలో మళ్ళీ దీన్ని ఇట్లా నిర్మించారంట. తర్వాత 1982లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు తీసుకొని మళ్ళీ చేంజెస్ చేశారంట చాలా వరకు. సో, వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఆ టైంలో. సో, అప్పటి నుంచి ఇక్కడ చాలామంది జనాలు వస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలామంది జనాలు వస్తున్నారంట అప్పటి నుంచి. సో, ఇక్కడ శివుని టెంపుల్‌తో పాటు వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా శ్రీరాముని టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో అంటే పక్కపక్కనే ఇట్లా మనకి అలవేలు మంగ, ఇంకా పక్కనే పద్మావతి అమ్మవారు కూడా కనిపిస్తారు. సో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళక ముందు మనకి జయ విజయుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. సో, చాలామంది ప్రజలు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్ళినట్టే అనిపిస్తుందని చెప్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే రామాలయం కూడా ఉంది. ఇక్కడ రాములవారు ఇంకా సీత లక్ష్మణులు సమేతంగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ రాములవారి టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చూడండి. దీని వెనకాల కూడా ఇంకా విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనకి ఒక శివలింగము, నంది, ఇంకా పాత 2 విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక గరుడ విగ్రహం కూడా ఉంది చూడండి. నార్మల్‌గా వీళ్ళే క్రియేట్ చేశారు. సో, మెయిన్‌గా ఇక్కడ చాలా విశాలంగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ముందు ఒక రేకుల షెడ్ వేశారు చూడండి పెద్దగా. సో, చాలామంది దాతల సహాయంతోటి ఇక్కడ షెడ్ వేశారంట. అయితే ఈ టెంపుల్‌లోని దుబ్బరాయేశ్వర స్వామిని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి అన్నగా భావిస్తారు. సో, ఇక్కడ వాళ్ళు దాదాపు ఫస్ట్ ఈ టెంపుల్‌కి వచ్చిన తర్వాతనే వేములవాడకి వెళ్తారు. అంటే ఏ మొక్కులున్నా కూడా ఫస్ట్ ఈ దుబ్బరాయేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వేములవాడకి వెళ్తారు. సో, ఈ టెంపుల్ ముందు ఇక్కడ మనకి ఒక గండ దీపం కనిపిస్తుంది చూడండి. సో, ఇక్కడ నూనె పోస్తే గండాలు పోతాయని నమ్ముతున్నారు. అండ్ ఒకటి పైనకి ఇట్లా పిల్లర్‌లా ఉంది చూసారా? ఇది కూడా అంటే దీనిపైన గండ దీపం పెడతారంట. సేమ్ వేములవాడలో కోడని కట్టేయడం ఆచారం ఎట్లా ఉందో ఇక్కడ కూడా సేమ్ అట్లాంటి ఆచారం ఉంది. సో, ఇక్కడ కూడా కోడని కడతారు. అంటే మెయిన్‌గా పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ కోడని కడితే వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్ముతారు. ఇక్కడ తడిబట్ట స్నానంతో కూడా ప్రదక్షిణాలు చేస్తారు. ఇంకా ఇక్కడ బెల్లం ఇస్తారు దేవునికి. ఇక్కడికి ఇంకా శివరాత్రి రోజు అయితే కొన్ని లక్షల మంది జనాలు వస్తారు. దాదాపు ఇక్కడ 3 డేస్, 5 డేస్ అట్లా ఉంటారు. అండ్ ఇంకా దసరా ఉత్సవాలు, ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇంకా శ్రీకృష్ణాష్టమి, శివరాత్రి ఇట్లా చాలా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒకటి రథం కనిపిస్తుంది. రథోత్సవం అప్పుడు దీన్నే యూజ్ చేస్తారు. ఇక్కడ రథోత్సవం కూడా చాలా గ్రాండ్‌గా జరుపుతారు. ఇక్కడ బయట ఒక చెట్టు ఉంది చూడండి. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా ముడుపులు కడుతున్నారు. అండ్ ఇక్కడ పూజ చేస్తున్నారు. సో, ఈ రాజరాజేశ్వర స్వామి టెంపుల్‌కి ఓన్లీ జగిత్యాల నుంచే కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ ఇట్లా చాలా దూరం నుంచి వస్తారు జనాలు. సో, నాకైతే ఈ టెంపుల్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. సో, మీరు ఈ శ్రీ దుబ్బరాయేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్లారా? వెళ్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.